ఆస్తులు కొనుగోలు చేసే ముందు చాలా మంది అనేక ఆప్షన్లు చూసుకుంటారు. నేరుగా కొత్త ఇళ్లను కొనడం, పాత ఇళ్లను కొనడంతో పాటు బ్యాంకులు వేలం వేసే ఆస్తులను కొనడం కూడా ఓ ఆప్షన్. బ్యాంకులు లోన్ చెల్లించని ఆస్తులను వేలం వేసి విక్రయిస్తూ ఉంటారు. ఇవి మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తాయి. బ్యాంకులు సాధారణంగా లీగల్ ఇష్యూస్ లేని ఆస్తుల్ని తనఖా పెట్టుకుంటాయి. లోన్ చెల్లించకపోతే వేలం వేసే హక్కు బ్యాంకులకు మాత్రమే ఉంటుంది. బ్యాంకుల వేలం ప్రక్రియ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 కింద జరుగుతుంది. బ్యాంకులు ముందుగా డిఫాల్టర్లను నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్ అవకాశం కల్పిస్తాయి. విఫలమైతే ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తాయి. భవిష్యత్తులో దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన సమస్యలు కూడా రావు. సాధారణంగా ఇలా వేలానికి ఇచ్చే ఇల్లు మార్కెట్ ధర కంటే 15 నుంచి 30% తక్కువకు లభించవచ్చు. బ్యాంకుల వేలం ప్రక్రియ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో కూడా జరుగుతుంది. బ్యాంకులు దినపత్రికలు తన వెబ్సైట్లలో ప్రకటనలు కూడా ఇస్తాయి. తేదీ, రిజర్వ్ ప్రైస్, ఆస్తి వివరాలు అన్నీ నచ్చితే ఆన్లైన్లో వేలం కోసం బ్యాంకు పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజర్వ్ ప్రైస్ లో సాధారణంగా 5 నుంచి 10% చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనే ముందు ఆస్తిని చూడటం మంచిది. బ్యాంకుల్లో ఆస్తులు కొనాలంటే నగదు అందుబాటులో ఉంచుకోవడం ముఖ్యం. లోన్ తీసుకుంటే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. బ్యాంకు కొంత సమయం మాత్రమే ఇస్తుంది. ఆ సమయంలో కట్టకపోతే బిడ్ క్యాన్సిల్ చేసే ప్రమాదం కూడా ఉంది.